దేవుని నామానికి స్తోత్రములు. ఈ బైబిల్ స్టడీ ఆరాధనలో పాలుపంపులు పొందినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, రండి కొద్దిసేపు లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథము నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు. నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడినడలా ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇష్టలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతమో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి ఎందుకరు అసూయపడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. తలలోంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల, ప్రేమ, నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రేమ కలిగినటువంటి నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ పాదాల సమీపమునకు చేరి లేఖనాన్ని ధ్యానించుట కొరకై మమ్మల్ని మేము సిద్ధపరుచుకుని ఉన్నాము. సమయమును సమస్త యావత్తును మీ కృపకి అప్పచెప్పుకుంటున్నాము. ఆ రోజు మన్నా తిన్నవారైనా చనిపోయారేమో కానీ మీ వాక్యమును జీవాహారమును భుజించువాడు ఎన్నటికీ చనిపోడు గనుక మా ఆత్మలకు కావలసిన మెండైన మీ వాక్యమును జీవాహారమును మాకు మీరు అనుగ్రహించమని, సమృద్ధిగా మేము బలపరచున్నట్టు అంతగా, మేము ఆదరింపబడినంతగా, మేము పురుకొల్పబడినంతగా మీరు మాకు అనుగ్రహించమని మరొకమారు బోధిస్తున్న ఈ దీనదాసుని మీ కృపగా అప్పచెప్పుకుంటుండగా మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నడిపింపును, మీ మాటలను ఈ దీనదాసుడికి మీరు అనుగ్రహించమని, మీరు ఇచ్చినటువంటి కొద్దిపాటి తలంపులు తప్ప ఆనాడు సారేపాత విధురాల యొక్క కొండలో కొంచెం నూనె కొంచెం పిండి తప్ప ఏమీ లేనట్లుగా మీరు ఇచ్చినటువంటి కొద్దిపాటి తలంపులు తప్ప మరి ఏవీ లేవు. సమృద్ధినిచ్చినటువంటి వాడుగా సమృద్ధి అయినటువంటి జీవాహారం నేడు మాకు మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, వింటున్నటువంటి మా అందరి యొక్క అంతరంగాల్లో మీ ఆత్మకార్యంని జరిగించి మహిం పొందమని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేస్తూ, సంఘము ఏ విషయంలో తప్పటడుగులు వేస్తుంది, సంఘము విఫలము కాగలగడానికి కారణాలు ఏమిటి, ఏ సంఘమైతే క్రీస్తు శరీరమైనదో
ఏ సంఘమైతే క్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నదో, ఏ సంఘమైతే ఆయన రాకడలో ఆయన ఎదుర్కొనుటకు సిద్ధపడవలసినదో, ఏ సంఘమైతే లోకానికి క్రీస్తును కనపరచవలసినదో, ఆ సంఘము అలా లేకపోవడానికి, ఆ రీతిగా ఉండలేకపోవడానికి గల కారణాలు ఏమిటో దానికి ఎవరి వైఫల్యము కారణమో ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇక్కడ ఆ రీతిగా ఉండవలసినటువంటి గలతీ సంఘము ఎందుకు విఫలమైంది? ఏ సంఘమైతే క్రీస్తు స్వరక్తము చేత కొనబడినటువంటిదో, ఆయన చేత సంపాదించుకొనబడినటువంటిదో, ఇప్పుడు ఆ సంఘము క్రీస్తును ఈ లోకంలో కనపరచవలసింది. ఆ క్రీస్తు ప్రేమను ఈ లోకానికి కనపరచవలసింది. ఆ క్రీస్తు ఔన్నత్యాన్ని, క్రీస్తు పరిశుద్ధతను ఈ లోకానికి కనపరచవలసింది. ఆ రీతిగా ఉండవలసినటువంటి సంఘము ఎందుకు విఫలమైంది? ఇప్పుడు ఏ సంఘమైతే ఆయన ఎదుర్కొనుటకు సిద్ధపడవలసిందో, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై పౌలు ఎలాగైతే కొనసాగుతున్నాడో అలా కొనసాగవలసినటువంటి ఈ సంఘము ఎందుకు మరలా వెనకటి స్థితికి వెళ్ళింది? ఎందుకు మరలా ఆ వెనుకున్న స్థితిలోనికే, ఆ ప్రాచీన స్వభావంలోనికే మరలా ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు అంటాను, నాటి గలతీ సంఘమే మాత్రమే కాదు ఈ స్థితిలో ఉన్నది, నేడు యావత్ క్రైస్తవ తరము ఇదే స్థితిలో ఉన్నది. ఏ సంఘాన్ని అయితే ప్రభు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడో, కొన్నాడో, ఇప్పుడు ఆ సంఘము క్రీస్తు ఔన్నత్యాన్ని, క్రీస్తు ప్రేమను, క్రీస్తు పరిశుద్ధతను ఈ లోకానికి కనపరచవలసిందై ఉండగా, ఇప్పుడు ఆ సంఘము ఆ రీతిగా ఉండటంలో విఫలమైంది. ఏ సంఘమైతే వెనకటి తన స్థితిని అంతటిని మరిచి ఆ ముందున్న దాని కొరకే కొనసాగవలసిందో, ఇప్పుడు ఆ సంఘం మరలా వెనకటి స్థితికి వెళ్ళింది. మొదటి వారు కడపటి వారు ఒగుదురు, కడపటి వారు మొదటి వారు ఒగుదురు, మరలా మొదటి స్థితిలోనికి వచ్చింది. నాటి గలతీ సంఘమే కానీ, నేడు క్రైస్తవ యావత్ సమాజమే కానీ ఇదే స్థితిలో ఉన్నది. నాడు గలతీ సంఘము కానీ, నేటి క్రైస్తవ తరము కానీ ఈ స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఒకటే, వారి వైఫల్యమే కారణం. ఆనాడు గలతీ సంఘం ఆ స్థితిలోకి వెళ్ళడానికి గలతీ సంఘపు వైఫల్యం ఎలాగైతే కారణమో, నేటి క్రైస్తవ తరము ఈ రీతిగా ఉండడానికి ఆ తరపు ఆ పొరపాట్లే, వైఫల్యమే కారణాలు. నేడు దానిని బట్టి క్రైస్తవ సంఘముగా, క్రీస్తు సంఘమైనటువంటి మనము ఏ విషయాల్లో జాగ్రత్త వహించవలసిన వారమో, వేటిని సూక్ష్మంగా పరిశీలించవలసిన వారమో, పరిగణించవలసిన వారమో, ఏవి ప్రాముఖ్యమైనవో, వేటి యందు జాగ్రత్త కలిగి ఉండాలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. వాటి తర్వాత మనం ఆత్మఫలముల గురించి ధ్యానిద్దాం. దానికంటే ముందుగా నేటి క్రైస్తవ తరమైనటువంటి మనమందరము మరి దేని విషయంలో జాగ్రత్త కలిగి ఉండవాలో మనం చూద్దాం. రండి నాతో గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూచినట్లయితే, ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారినో నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. పౌలు కొన్ని సంగతులను ప్రస్తావిస్తున్నాడు. తాను చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు నన్ను దర్శించాడయ్యా,
ఆయన దర్శించిన తర్వాత నాకు ప్రభు ఇచ్చినటువంటి పిలుపుని బట్టి నేను పరిచర్య చేస్తున్నాను. ఇప్పుడు సున్నతి పొందినటువంటి వారికి అంటే యూదులకి సువార్త ప్రకటించడానికే ఆ భారము పేతురికి ప్రభు ఎలాగిచ్చాడో, ఇప్పుడు సున్నతి పొందని వారికి అంటే యూదులు కానటువంటి వారికి, యూదేతరులకి సువార్తను ప్రకటించడానికి ప్రభు నాకు అట్టి భారాన్ని ఇచ్చాడు. నేను ఎవని యొద్ద ఏమీ నేర్చుకోలేదు, నాకు ఎవడు ఏమీ ఉపదేశింపలేదు. ఇప్పుడు అంటాను ఇట్లా, ఇప్పుడు పౌలు చేస్తున్నటువంటి ఈ సువార్త ఏదైతే ఉన్నదో, మనం విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే రక్షింపబడతామనేటువంటి ఈ సర్వసత్యము ఏదైతే ఉన్నదో, ఇప్పుడు దీనినట నాడు అపోస్తులు ఎవరు పౌలుకు బోధించలేదట. నాకు ఏ అపోస్తులు, ఏ ఎన్నికైన వారు, ఏ ఎంచబడిన వారు నాకేం బోధించలా. ఇప్పుడు ప్రభు వారి యొక్క శిష్యులు 12 మంది ఎవరు పౌలుకి ఇది చెప్పలా, ఎవరు నాకేం బోధించలేదు, వారి యొద్ద నేనేమీ నేర్చుకోలా. సున్నతి పొందిన వారికి సువార్త ప్రకటించడానికి పేతురికి ఎలాగైతే భారం ఉన్నదో, పిలుపు ఉన్నదో, సున్నతి పొందినటువంటి వారికి సువార్త ప్రకటించడానికి ప్రభు నన్ను పిలుచుకున్నాడు. ఆయనే నాకు ఉపదేశించాడు, ఆయన యొద్ద నేను నేర్చుకున్నాను. నేటి క్రైస్తవ తరము చేస్తున్నటువంటి పొరపాటు ఇది. ఇలా అంటాను, నేటి క్రైస్తవ తరము ప్రభు పాదాల దగ్గర గడిపి బోధను, లేఖన సత్యాన్ని సంపాదించుకోవడంలో విఫలమవుతుంది. ఇలా అంటాను, నువ్వు ప్రతి వారం మందిరానికి వెళ్తున్నావు, నువ్వు ప్రతి శనివారం మందిరానికి వెళ్తున్నావు, ప్రతి బుధవారము మందిరానికి వెళ్తున్నావు, మందిరంలో బోధ జరుగుతుంది. పునరుద్ధానపు ఆరాధనలో ఆరాధన వర్తమానము, ఆ పునరుద్ధానపు ఆరాధనలో బల్ల వర్తమానము, ఆ శనివారము ఉపవాస కూడికలో రేపటి బల్ల కొరకైనటువంటి సిద్ధపాటు కొరకే వర్తమానము, బుధవారము స్త్రీలకు ప్రత్యేకంగా తమ కుటుంబాలను ఎలా కట్టుకునవలసిన వారో దాని కొరకైనటువంటి బోధ. ఇలా అంటాను, ఇప్పుడు ఈ బోధ అంతా బోధకుడు ఎట్లా సంపాదించుకున్నాడు? అర్థమవుతుంది నా మాటలు? పౌలు అంటున్నాడు, నాకెవడు బోధింపులా, ఈ ఎన్నికైన వారి యొద్ద నేనేమీ నేర్చుకోవాలా, నాకు ఎవరు బోధింపలేదు, ఎన్నికైన వారి యొద్ద నేను ఏమీ నేర్చుకోలేదు, వారు ఎవరైనా సరే నాకు అనవసరం. ఇలా అంటాను, నువ్వు మందిరానికి వెళ్ళిన ప్రతిసారి మందిరంలో జరుగుతుంది ఆ బోధ. ఇప్పుడు ఆ బోధ సేవకుడు ఎలా సంపాదించుకుంటున్నాడు? ఈ స్థితి దగ్గర సేవకుడు, విశ్వాసి ఇద్దరు జాగ్రత్త వహించవలసిన వారే. నేటి క్రైస్తవ సేవకులు దీనిని మర్చిపోయారు. వారు వర్తమానాన్ని సంపాదించుకున్నట్లో, ఆ సంఘానికి కావలసినటువంటి వర్తమానాన్ని సంపాదించుకుంటలో వారు ఇప్పుడు ఎట్లా కొనసాగుతున్నారు? దేని మీద ఆధారపడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుని మీదేనా? ఇప్పుడు పూర్తిగా తరము ఏమైంది అని అంటే, పూర్తిగా వనరుల మీద ఆధారపడడం ఆరంభించింది. ఇలా అంటాను, ప్రసంగాన్ని సిద్ధపరచుకున్నట్టు కొరకు కొన్ని పుస్తకాలు ఉంటూ ఉంటాయి. కాంకర్డెన్స్, ప్యారలల్ వర్సెస్, క్రాస్ రెఫరెన్సెస్, రెఫరెన్స్ బైబిల్స్, స్టడీ బైబిల్స్, ఇంకా థియలాజికల్ బుక్స్, ఇలా ఎన్నో ఉంటూ ఉంటాయి. ఇలా అంటాను, ఆ వనరులు బోధ కొరకే, ప్రసంగాన్ని సిద్ధపరచుకున్న కొరకే. కానీ నువ్వు ప్రభువు పాదాల దగ్గర గడిపి, ప్రభువు నీకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి, ప్రభువు నీకు ఇచ్చినటువంటి తలంపులను బట్టి మరికొన్ని వాటిని సమకూర్చుకోవడానికే కానీ పూర్తిగా ప్రసంగాన్ని వనరుల మీద ఆధారపడి చేసుకోవడానికి కాదు. నేటి క్రైస్తవ తరము దాన్ని మర్చిపోయింది.
ఇప్పుడు పౌలు ప్రకటిస్తున్నటువంటి సువార్త అపోస్తుల దగ్గర నేర్చుకోవాలా, వారి దగ్గరికి వెళ్ళి వారు చెప్తే తను నేర్చుకోలేదు, ఎవరో తనకి బోధించలేదు. అతడు ప్రభు పాదాల దగ్గర గడిపాడట. ప్రభు తను దర్శించినప్పుడు, ప్రభు తను పిలిచినప్పుడు అతడు అరేబియా దేశానికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు ప్రభు పాదాల దగ్గర గడిపాడు, ప్రార్థనా జీవితాన్ని గడిపాడు. ఇలా అంటాను, ఒక క్రైస్తవ సేవకుడిగా ఇప్పుడు నువ్వు ప్రసంగా సిద్ధపరుచుకున్నటువంటి విధానంలో నువ్వు ఎలా కొనసాగుతున్నావు? ప్రభు పాదాల దగ్గర గడిపేనా? ప్రభు ఇచ్చినటువంటి తలంపుల బట్టేనా? ప్రభు ఇచ్చినటువంటి భారాన్ని బట్టేనా? ఇక్కడ మరొక సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రసంగాన్ని సిద్ధపరచుకున్న కొరకు, కావలసినటువంటి ప్రసంగాన్ని ప్రభువునొద్ద నుండి పొందుకున్న కొరకు ఇలా అంటాను, అంతరంగంలో సంఘపు స్థితిని ఉంచుకోవాలి. ఇలా అంటాను, ఉదాహరణకి ఇంకా అర్థమయ్యే రీతిగా ఆ గొర్రెల్ని మేపేటువంటి కాపరున్నాడు. ఆ గొర్రెల స్వభావము, గొర్రెల స్థితి తాను ఎరగకుండా ఇప్పుడు ఆహారాన్ని ఎలా సమకూర్చగలడు? ఇలా అంటాను, ఆ గొర్రెలు కొద్ది దినములుగా వాటికి ఆహారం లేదు, ఇప్పుడు ఎంతో ఆకలి కలిగి ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? సమృద్ధి అయినటువంటి ఆహారం ఉన్నటువంటి చోటికి, సమృద్ధి అయినటువంటి జలములు ఉండినటువంటి చోటికి, అవి చక్కగా విశ్రాంతి తీసుకున్నటువంటి చోటికి తీసుకెళ్ళగలగాలి. ఇప్పుడు అంటాను, ఆ గొర్రెల స్థితి తను పట్టించుకోనకుండా అవి ఎట్లా ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి అనేటువంటిది సంగతిని తాను పరిగణించకుండా ఎట్లా అని ఎక్కడికని తీసుకెళ్ళగలుగుతాడు? ఇట్లా అంటాను, ఇప్పుడు నువ్వు సంఘ స్థితిని గుర్తించకుండా వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ విషయంలో బలవంతులు, ఏ విషయంలో బలహీనులు, వారు ఏ విషయంలో పురుకొల్పు కావాలి, ఏ విషయంలో వారికి పశ్చాత్తాపం కావాలి, సంఘపు స్థితి అంతరంగంలో లేకుండా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఎలా గడిపి ఎలా ఆడగలుగుతాం? పౌలు అంతరంగంలో ఆ భారం కనిపిస్తూ ఉంటుంది. రోమిలికి రాసినటువంటి పత్రికలో వాటిని ప్రస్తావిస్తూ, నా హృదయంలో మానని వేదన దుఃఖం ఉన్నాయి. నేను పరిశుద్ధాత్మని ఎదురు అబద్ధం మాటలు నేను నిజమే చెప్తున్నాను, నా హృదయంలో మానని వేదన దుఃఖం ఉన్నాయి. ఆ యూదేతరుల విషయమే తనకు భారం దుఃఖం ఉన్నది. దాన్ని బట్టి ప్రభు పాదాల దగ్గర గడిపాడు. ఆ సువార్త మర్మాన్ని ప్రభు తనకు బోధించాడు. ఇట్లా అంటాను, ఈ స్థితి దగ్గర సేవకుడు చేసినటువంటి పొరపాటు పూర్తిగా వనరుల మీదే ఆధారపడ్డం అనేది పొరపాటు. అవి ప్రభు పాదాల దగ్గర గడిపి ప్రభు ఇచ్చినటువంటి తలంపులకి మరికొంత సమకూర్పు మాత్రమే కానీ అవే మనకు మూలాధారం కాకూడదు. మరొక సంగతి చెప్తాను, ప్రభు ఇచ్చినటువంటి నడిపింపును బట్టి, ప్రభు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి, ప్రభు ఇచ్చినటువంటి తలంపులను బట్టి మాత్రమే. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం చివరి వచనంలో లేఖనం ఏది బట్టి కలగలేదు, వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారే దాన్ని పలికారని అంటాడు. ఇలా అంటాను, విశ్వాసిగా నువ్వు గుర్తించగలవంటావా? నా సేవకుడు చేస్తున్నటువంటి బోధ, నేను ఏ సంఘానికైతే వెళ్తున్నానో ఆ సేవకుడు చేసినటువంటి బోధ అది ఆత్మ ప్రేరేపితమైనటువంటిది, ఆత్మ నడిపింపును బట్టి కలిగినటువంటిది. అది ఆత్మ ప్రేరేపణ, ఆత్మ నడిపింపును బట్టి మాత్రమే కానీ అది స్వకీయ దురాశలను బట్టి కాదు, అది సొంత ఇచ్చలను బట్టి కాదు, అది కపటమును బట్టి కాదని నువ్వు గుర్తించగలవా? నేడు ఈ స్థితి దగ్గర ఇద్దరు పొరపాటు చేస్తున్నారు. ఇటు ప్రసంగాన్ని తయారు చేసుకున్నట్లో, ప్రసంగాన్ని సిద్ధపడటంలో పూర్తిగా వనరుల మీద ఆధారపడుతూ దేవుని మీద ఆధారపడకుండా, ప్రభు పాదాల దగ్గర గడపకుండా, విశ్వాస స్థితి గుర్తించకుండా, పరిశుద్ధాత్మ నడిపింపును గుర్తించకుండా పూర్తిగా వనరుల మీద ఆధారపడడం సేవకుడు చేసినటువంటి పొరపాటు అయితే, ఇప్పుడు ఆ సంఘంలో కలుగుతున్నటువంటి బోధ అది ఆత్మ నడిపింపును బట్టా కాదా అనేటువంటిది, ఆత్మ ప్రేరేపణ బట్టేనా, అది మానవ ఉద్రేగాన్ని బట్టని గుర్తించట్లో విశ్వాసులు విఫలమవుతున్నారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు ప్రస్తావిస్తూ అంటాడు,
ఎవడు నాకు బోధించలేదు, కానీ క్రీస్తు యేసు బయలుపరచడం వల్లనే నాకు ఇది లభించింది. తాను ప్రకటిస్తున్నటువంటి సువార్త గురించి చెప్తున్నాడు, నాకు క్రీస్తు యేసు మాత్రమే బయలుపరిచాడు. నా ప్రియబనికరి, ఈ స్థితి దగ్గర జాగ్రత్త వహించవలసిన వారము క్రైస్తవ తరమైనటువంటి మనము. నేటి బోధ కలుషితమైపోయింది. ఈ విషయాన్ని చెప్పడం ఎంత బాధాకరమైనటువంటి సంగతి. ఏ సువార్త కొరకైతే, ఏ సత్యం కొరకైతే, ఏ సత్యసువార్తను ఈ లోకానికి తెలియజేయడం కొరకైతే నాటి భక్తులు పితరులు తమ ప్రాణాలను పెట్టారో, తమ జీవితాలను ధారపోసారో, నేను అంటాను ఇప్పుడు ఆ బోధను కలుషితమైపోయింది. కపటంతో, స్వకీయ దురాశలతో, మానవ ఉద్రేగముతో, వీటి కొరకు ఇప్పుడు ఆ బోధను కలుషితమైపోయింది, కలుషితం చేసేసారు. అందుకని అన్నాడు, లోకంలోనికి అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలు వెళ్ళి ఉన్నారు. బయలు వెళ్తారు, బయలు వస్తారని చెప్పట్లేదు, బయలు వెళ్ళి ఉన్నారు. నాడు ప్రభు కాలంలోనే నేడు అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారని చెప్పట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఆయా ఆత్మలు దేవుని వశమైనవో కావు మీరు పరీక్షించి తెలుసుకోండి అంటాడు యోహాను తను రాసిన మొదటి పత్రికలో. నా ప్రియమైనకరి, నాటి సంఘము ఏ సంఘమైతే క్రీస్తును శిరస్సుగా కలిగి ఉండి ఆ క్రీస్తు శరీరముగా ఉంటూ ఈ లోకానికి ఆయన మహిమను, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన పరిశుద్ధతను తెలియజేస్తూ ఆయన రాకరుడికి సిద్ధపాటు కలిగి ఉండవలసిన ఈ సంఘము, ఆయన మనము విఫలం కాగలడానికి కారణం ఇదే. బోధకులుగాను పొరపాటు చేస్తున్నాము, విశ్వాసులుగాను పొరపాటు చేస్తున్నాం. ఈ విషయంలో బహు జాగ్రత్త వహించవలసిన వారము. బోధకులుగా బోధ చేసేటప్పుడు ఆ బోధ దేవుని యొక్క పాదాల దగ్గర గడిపి ఆయన ఇచ్చిన నడిపింపును బట్టి, తలంపులు బట్టి మనము చేయవలసింది. రెండవదిగా సంఘంలో కలుగుతున్నటువంటి బోధ అది మానవ ఉద్రేగాన్ని బట్టి, ఆ పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి అని గుర్తించగలగాలి. చాలాసార్లు అండి గుడ్ ఫ్రైడే ఆరాధనకు మరి ఇతర విషయాలకు ఆ సంఘములో విశ్వాసులకి బోధించడానికి అవకాశాన్ని ఇస్తే అది చాలా దుఃఖకరము. కావలసినటువంటి మాటలను వచనాలతో సహా, మాటల కూర్పులతో సహా, ప్రార్థనతో సహా సేవకుడు రాసిస్తే వారు వచ్చి ఇక్కడ అప్పచెప్తారు. అది చాలా మంచి సంగతి కాదు. నీకు గుడ్ ఫ్రైడే ఆరాధనకో మరి ఇతర ఆ సంఘ క్రమంలోనో బోధ చేయడానికి నీకు అవకాశం అనేది ఉండినప్పుడు దాని విషయమే ప్రభు పాదాల దగ్గర నువ్వు కనిపెట్టాలి. ప్రభు పాదాల దగ్గర గడిపి ప్రభు ఇచ్చినటువంటి తలంపులను బట్టి, నడిపింపును బట్టి నువ్వు ప్రసంగాన్ని సిద్ధపరచుకోవాలి. ఆ తర్వాత దాన్ని సేవకుడికి చూపించి, ఇది నేను చేయాలనుకున్నటువంటి బోధ అండి, ప్రభు నాకు ఇచ్చిన తలంపు ఇదండి, దీంట్లో సవరణలే ఉంటే చేయండి, దీనిలో కురుపులు ఏమైనా చేర్చాలనుకుంటే చేయండి, ఇది సరైన విధానము. కానీ ఏమండి గుడ్ ఫ్రైడే ఆరాధనకు మాట చెప్పాలా, అయితే పాస్టర్ గారు రాసేవండి, పాట, ప్రార్థన, వచనాలు, మాటలు సమస్తాన్ని రాసేసి ఇక్కడికి వచ్చి చెప్తారు వారు. ఇలా అంటాను, అది వినకర్లకి ఎంత మాత్రము ప్రయోజనకరము కాదు. అది వింటున్న విశ్వాసులకి ఎంత మాత్రము ప్రయోజనాన్ని కలిగించదు. చాలా ఏళ్ల క్రితము పరిచర్ని ఆరంభించిన ప్రారంభ దినాల్లో నాన్న నాతో చెప్పినటువంటి మాట, అది ఇప్పటికీ జ్ఞాపకమే. నేను ప్రసంగాన్ని సిద్ధపరచుకున్న ప్రతిసారి ఆ మాట నా మదిలోనే ఉంటుంది. ఇలా అన్నాడు, నాన్న నువ్వు ఎన్ని దినాలన్నా కష్టపడి ఎంత పెద్ద ప్రసంగానైనా, ఎంత కష్టతరమైనటువంటి ప్రసంగానైనా సిద్ధపడి రాసుకో, కానీ ప్రార్థన లేకుండా ఆ ప్రసంగంలో ఉజ్జీవం ఉండదు. నువ్వు ప్రభు పాదాల దగ్గర గడపకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, నీలో ప్రార్థనా జీవితం లేకపోతే ఆ ప్రసంగంలో, ఆ బోధలో, ఆ వాక్యంలో ఉజ్జీవం ఉండదు. అది వినకర్లకి ఎంత మాత్రమూ ప్రయోజనకరం ఉండదు. నువ్వు ప్రార్థనా జీవితంతో ప్రభు పాదాల దగ్గర గడిపి ప్రభు నడిచినటువంటి నడిపింపును బట్టి ఒక్క మాట రాసుకుని చెప్పు చాలు, అది విశ్వాసుల యొక్క అంతరంగంలో సరాసరి చొచ్చిపోయి కార్యాన్ని జరిగిస్తుంది. నా ప్రియ వెనుకరి, ఈ స్థితి దగ్గర మనము జాగ్రత్త వహించవలసిన వారము, మన జీవితాలని సవరించుకునవలసిన వారము. ముందు కొనసాగిపోదాం రండి. నాతో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. కొద్ది వారాలుగా ఈ ఆత్మఫలములను ధ్యానం చేస్తూ తుదుకు దీర్ఘశాంతం అటువంటి ఆత్మీయ ఫలాన్ని గత వారం మనం ఆరంభించాము. గత వారము దీర్ఘశాంతాన్ని గురించి ధ్యానం చేస్తూ ఒక వ్యక్తి దీర్ఘశాంతమైనటువంటి ఆత్మీయ ఫలాన్ని తను కలిగి ఉండాలి అని అంటే, జీవించాలి అని అంటే, ఆ రీతిగా మొదట దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుణ్ణి అతడు గుర్తించగలగాలి అని మనం ధ్యానం చేశాం. మన దేవుడట ఆయన మహాబలము గలవాడు కూడా, ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వాడట. మన పట్ల పాపము దగ్గర, మన పట్ల ఇచ్చిన వాగ్దానం దగ్గర ఆయన దీర్ఘశాంతాన్ని కనపరుస్తున్నాడు. దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుణ్ణి గుర్తించినటువంటి వ్యక్తి మాత్రమే ఆ దీర్ఘశాంతాన్ని తన జీవితంలో కలిగి ఉంటాడు. దీర్ఘశాంతం అంటే బహుకాలంగా, దీర్ఘకాలంగా ఒక వ్యక్తి పట్ల, ఒక విషయం పట్ల, ఒక పరిస్థితి పట్ల తన సహనాన్ని, ఓర్పును కలిగి ఉండడాన్ని దీర్ఘశాంతము అని అంటారు. ఇట్లా అంటాను. ఈ దీర్ఘశాంతము అనేటువంటి ఆత్మీయ ఫలము దగ్గర 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ వారము మొదటి సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా దీర్ఘశాంతం అటువంటి ఆత్మీయ ఫలం ఫలించేటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడో రండి నాతో. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 40వ కీర్తన మొదటి వచనాన్ని చూసినట్లయితే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. ఏ మాటను అయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం దగ్గర దీర్ఘశాంతము అనేటువంటి మాట దగ్గర ఏ మాటనైతే ఉపయోగిస్తున్నాడో, పేషెన్స్ అనేటువంటి ఏ మాటనైతే తాను అక్కడ ఉపయోగిస్తున్నాడో, మరలా ఇదే 40వ కీర్తన మొదటి వచనం దగ్గర దావీదు తాను రాసినటువంటి కీర్తన దగ్గర ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. సహనము అనేటువంటి మాట దగ్గర రాయబడినటువంటి మాట పేషెన్స్. మొట్టమొదటిగా దీర్ఘశాంతం అటువంటి ఆత్మీయ ఫలము కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? తన జీవితంలో అతడు దేవుని సహాయము కొరకు, దేవుని యొద్ద నుండి జవాబు కొరకు, దేవుని యొద్ద నుండి కార్యము కొరకు తాను దీర్ఘశాంతంతో కనిపెడతాడు. తన ప్రార్థన దగ్గర దీర్ఘశాంతాన్ని కనపరుస్తాడు, తన మాట దగ్గర దీర్ఘశాంతాన్ని కనపరుస్తాడు, తన చర్యల దగ్గర దీర్ఘశాంతాన్ని కనపరుస్తాడు. ఇలా అంటాను, ఏ వ్యక్తి అయితే దీర్ఘశాంతంతో దేవుని కొరకు కనిపెడతాడో అతని మాటలలో కానీ, అతని ప్రార్థనలలో కానీ, అతని చర్యలలో కానీ తొందరపాటు ఉండదు. ఎంత మాత్రము కంగారు అనేటువంటిది ఉండదు, ఎంత మాత్రము వేగిరితనము అనేటువంటిది ఉండదు. వారు నిబ్బరంగా, నిశ్చయంగా, దీర్ఘశాంతంగా ఉంటారు. చాలాసార్లు ప్రార్థన చేస్తాము, ప్రార్థన ఆమెన్ అనే లోపే ప్రార్థనకు జవాబు రావాలి. ఇలా అంటాను, ఎన్ని దినాలు వేచి చూచాడు అబ్రహాము? అది 25 సంవత్సరాల నిరీక్షణ. ఆ పిలుపుకి కుమారుని కలిగి ఉండడానికి మధ్య కాలం ఎంతో తెలుసా? దీర్ఘశాంతంతో తాను వేచి చూచిన కాలము 25 సంవత్సరాలు. ఇలా అంటాను, ఆ 25 సంవత్సరాల నిరీక్షణ కాలంలో, 25 సంవత్సరాల దీర్ఘశాంతంతో ఎదురుచూచిన కాలంలో ఎక్కడ అబ్రహాములో తొందరపాటు లేదే. ఇలా అంటాను, శారా అయినా తొందరపడిందేమో కానీ అబ్రహాము ప్రార్థన దగ్గర, దేవునితో సంభాషణ దగ్గర ఎక్కడ కంగారు అనేటిది, తొందరపాటటువంటిది కనిపించలా. పోనీ అతని మాటల్లో ఈ 25 సంవత్సరాల కాలంలో ఎంతమంది ఎన్ని మాటలు ఉంటారంటావు?
దేవుణ్ణి నమ్మి ఉన్నదంతా విడిచిపెట్టి ఎవరిని అక్కర్లేదనుకుని వచ్చావు. నీకు కుమారుని ఇస్తాడని 25 సంవత్సరాలు అయింది. ఏడి? ఇప్పుడు అంటాను, అతని ప్రార్థన దగ్గర, దేవునితో సంభాషించేటువంటి దాని దగ్గర, అనుభవాల దగ్గర ఎక్కడ తొందరపడి కనిపించదు. పోనీ అతని మాటలలో ఎక్కడ తొందరపడి కనిపించదు. పోనీ చర్యలలో ఎక్కడ తొందరపడలేదే. దీర్ఘశాంతం అన్నటువంటి ఆత్మీయ ఫలం కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? మొట్టమొదటిగా తను దేవుని కొరకు కనిపెట్టేటువంటి దాని దగ్గర దీర్ఘశాంతాన్ని కనపరుస్తాడు. దీర్ఘశాంతంతో దేవుని కొరకు కనిపెడతాడు అతడు. ఇలా అంటాను, మన జీవితాల్లో ఈ స్థితి ఉన్నదా? దీర్ఘశాంతముతో ఎంతో కాలంగా సహనముతో ఓర్పుతో దేవుని యొద్ద మనం కనిపెడుతున్నామా? నరునికి ఏది శ్రేష్టం అంటాడు, నరునికి ఏది మంచిది అంటాడు? యెహోవా కలగజేసేటువంటి రక్షణ కోసం అతడు ఓపికతో కనిపెట్టడం అది మేలు కదా, నరునికి అది మంచిది కదా. ఇలా అంటాను, ఆ రోజు ఏ దావీదైతే ఇక్కడ ఈ మాటను రాస్తున్నాడో, నేను యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించినని ఇక్కడ ఏ దావీదైతే అంటున్నాడో, మరలా అదే దావీదు మరి ఒక మాటను అంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోయాను. ఎంత ఆదరణకరమైనటువంటి మాటలో! నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నా మొర ఆలకించాడు, నా కలిగిన భయములన్నిట్లో నుంచి ఆయనను విడిపించాడు. ఆయన వైపు చూస్తే వెలుగు కలిగింది, వారి ముఖములు ఇంక ఎన్నడూ సిగ్గుపడలా. ఏ అనుభవాల దగ్గర ఈ మాటలు రాస్తున్నాడు తెలుసా దావీదు? తాను పారిపోతూ ఫిలిస్తీయులు చెరకు వెళ్ళినప్పుడు అబీమెలెకు రాజు తనను పట్టుకుని దినాన గొలియాతు విషయమే అతన్ని సంహరించాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఉండి ఆ రాత్రి అతన్ని చెరసాలలో వేసినప్పుడు అబీమెలెకు నుండి ఎట్లా తప్పించుకోవాలని దావీదు తొందరపడలా. అతని ప్రార్థనలోనంటావా, అతని మాటల్లోనంటావా, అతని చర్యలోనంటావా, ఎక్కడ కనిపిస్తుంది తొందరపాటు, కంగారు? లేదు. అతడు ఓపికతో, సహనముతో, దీర్ఘశాంతముతో కనిపెట్టాడు. నేను ఆయన యుద్ధ విచారణ చేయగా ప్రార్థనకు విచారణకు మధ్య ఎంత వ్యత్యాసమో. విచారణ అనేటువంటిది అది ప్రార్థన వల్లే 2 మాటలు పలికి ఆమె అనేటువంటిది కాదు. విచారణ చేయడం, కనిపెట్టడం అనేటువంటిది ఎటువంటిది తెలుసా? జవాబు దొరికేంతవరకు వెతకడమే. ఆ రాత్రి దేవుని యొద్ద అతడు వెతికాడు, దేవుని యొద్ద తాను విచారణ చేశాడే కానీ తప్పించుకోవడానికి మానవ ప్రయత్నాలు చేయలా. తొందరపడలేదు ఎంత మాత్రమో. అతని మాటల్లో కానీ అతని చర్యల్లో కానీ ఎంత మాత్రమో అవి కనిపించట్లా. దీర్ఘశాంతం అటువంటి ఆత్మీయ ఫలం కలిగినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఎలా ఉంటాడు? తను దేవుని విషయమై దీర్ఘశాంతంతో కనిపెడతాడు. ఇప్పుడు మన అంతరంగాల దగ్గరికి వద్దాం, మన జీవితాల దగ్గరికి వద్దాం. ఇలా అంటాను, చెప్పగలమంటావా? నేను ఒక దావీదు వలేనండి, ఒక అబ్రహాము వలేనండి. నేను దేవుని సహాయం కొరకు దీర్ఘశాంతంతో కనిపెట్టాను. నేను పొందుకున్న ఫలానిది ఇది ఏదైతే ఉన్నదో ఇది దేవుని దగ్గర దీర్ఘశాంతంతో కనిపెట్టి పొందుకున్నటువంటిదండి. చెప్పగలవా? దీని యొక్క విలువ ఎంతో తెలుసా? ఇన్ని సంవత్సరాల నిరీక్షణ అండి. చెప్పగలవా? ఆశ పుట్టింది మొదలు
దాన్ని నెరవేర్చుకునేంత వరకు, దాన్ని పొందుకునేంత వరకు ఎన్ని మానవ ప్రయత్నాలు చేస్తాం? ఇలా అంటాను, దాని పర్యవసనాలు అనుభవించవలసిన వారమే. దీర్ఘశాంతంతో దేవుని కొరకు కనిపెట్టకుండా తొందరపడి మాట్లాడామా, తొందరపడి మనము ప్రవర్తించామా, దాని పర్యవసనాలు అనుభవించవలసిన వారమే. నిర్గమకాండం 14వ అధ్యాయం దగ్గర ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటుతూ వారు ఏం చేస్తున్నారో తెలుసా? మోషే అహరోనుల మీద సనుగుతున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, మరలా వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, నేడు యెహోవా కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడండి, ఈ విషయాన్ని వెళ్ళి ప్రజలకు చెప్పు. మోషే వచ్చాడు, మీరు ఊరక నిలిచి యెహోవా కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడండి. నేడు ఆయన మీ మధ్య ఎట్టి కార్యాన్ని జరిగిస్తున్నాడు, మీరు మౌనంగా అలా చూడండి అంతే. ఇప్పుడు అంటాను, ఓర్పును సహనాన్ని కోల్పోయినటువంటి ఇశ్రాయేలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒకటి ఏం చేస్తున్నారు తెలుసా? వారు దేవుని మీద సనుగుతున్నారు, దేవుణ్ణి శోధిస్తున్నారు. ఈ విషయాన్ని కీర్తనకారుడు 78వ కీర్తనలో ప్రస్తావిస్తూ మీరు ఆయనకు పలుమార్లు దుఃఖాన్ని కలగజేశారు, ఆయన్ని శోధించారు, ఆయన మీద సనిగారు. దీర్ఘశాంతాన్ని కోల్పోవడం గల పర్యవసనాలు ఇవి కావు. దేవుని మీద తిరుగుబాటు, సనగడం, శోధించడం. రెండవది మనుషులను దుఃఖపెట్టడం. ఇక్కడ అంటున్నారు, మీరు మమ్మల్ని చంపేయడానికి ఐగుప్తులో సమాధులు లేవనా, ఇక్కడ చంపేయడానికి నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు. ఏ ప్రజల కొరకైతే శ్రమ అనుభవించడం భాగ్యమని ఎంచుకున్నాడో, ఇప్పుడు ఆ మోషేని ఎలా మాట్లాడుతున్నారు? ఐగుప్తు రాజ్య సింహాసనాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని, అధికారాన్ని, అంతస్తును, సమస్తాన్ని విడిచిపెట్టి తన ప్రజల కొరకు శ్రమను అనుభవించడం మేలని అనుకున్నాడే, ఆ మోషేని ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు అటు దేవుణ్ణి దుఃఖపెట్టవలసి వస్తుంది, ఇటు మనుషుని దుఃఖపెట్టవలసి వస్తుంది. దేవుని దుఃఖపెడతాము, మనుషుని దుఃఖపెడతాము. మూడోది తుదుకు మనకి దుఃఖాన్ని కలగజేసుకుంటాం, మనకి నష్టాన్ని కొని తెచ్చుకుంటాం, మనకి కీడును కొని తెచ్చుకుంటాం. దీర్ఘశాంతం కోల్పోతే దేవుని మీద సనుగుతాము, తిరుగుబాటు చేస్తాము, శోధిస్తాము. దీర్ఘశాంతాన్ని కోల్పోతే మనుషులను దుఃఖపెడతాము, దీర్ఘశాంతాన్ని కోల్పోతే తప్పటడుగులు వేస్తాము. దేవుని ఉద్దేశం నుండి, దేవుని ప్రణాళిక నుండి తప్పటడుగులు వేసి మనకి దుఃఖాన్ని కలిగించుకుంటాం, మనకి నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. ఆ రోజు సౌలు చేసింది అది కాదు. ఫిలిష్తీయులు యుద్ధ భూమి దగ్గర సమీపించి ఉన్నారు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి. ఇంకా యాజకుడు వచ్చి సమాధాన బలి అర్పించవలసి ఉన్నది. ఇప్పుడు తొందరపడి ఓర్పును సహనాన్ని కోల్పోయి దీర్ఘశాంతాన్ని విడిచిపెట్టి ఒక యాజకుడు ఏర్పరచబడిన వ్యక్తి చేయవలసినటువంటి పనిని తాను చేస్తున్నాడు. తదుకది నష్టాన్ని కాదు తీసుకొని వచ్చింది. సమూయేలు వచ్చి అంటున్నాడు, యెహోవా తన హృదయానుసారిని కనుగొన్నాడు. ఇక ఈ రాజ్యం నీకు ఉండదు. దేవుడు నిన్ను త్రోసివేసి ఉన్నాడు, నొచ్చుకుంటున్నాడు నిన్ను నీ రాజుగా ఏర్పరిచినందుకు. ఎప్పుడైతే దీర్ఘశాంతంతో దేవుని కొరకు కనిపెట్టమో, ఇవి పర్యవసనాలు. దేవుని దుఃఖపెడతాము, మనుషుల్ని దుఃఖపెడతాము, మనకి దుఃఖాన్ని కలిగించుకుంటాం. కానీ ఆయన సహాయము కొరకు, ఆయన చేసేటువంటి కార్యము కొరకు ఒక అబ్రహాము వలె, ఒక దావీదు వలె మనం దీర్ఘశాంతంతో కనిపెట్టగలిగితే, ఇలా అంటాను, దాని వలన వచ్చేటువంటి ఫలము ఏదైతే ఉన్నదో అది ఎంత మధురంగా ఉంటుంది అని అంటే, నువ్వు ఎన్ని ఏండ్లయితే ఓపిక పట్టావో, సహనాన్ని కనపరిచావో, ఓర్పును కనపరిచావో, ఆ కష్టాన్ని అంతటిని మరిచిపోతావు. ఆ పిల్లవాడు పుట్టగానే ఆ తల్లి బాధనంతటిని మరిచిపోతుంది. వాడి ఏడుపు వినగానే, వాడి ముఖము చూడగానే తన బాధ, తన నొప్పి సమస్తము పటాపంచలైపోతాయి. ఇప్పుడు ఇస్సాకు అటువంటి వాడు కాడు. ఇప్పుడు అబ్రహాముకి
దేవుడు దావీదుకు కలగజేసినటువంటి క్షేమకరమైనటువంటి స్థితి ఇప్పుడు దావీదుకు ఆ రీతిగా లేదు. నా ప్రియవినికరి, నేడు మనంతరంగాల్ని మన జీవితంలో ఒకమారు పరీక్షించుకుందాం. నువ్వు దేవుని కొరకు కనిపెట్టేటువంటి దాని దగ్గర దీర్ఘశాంతంగా ఉంటున్నావా, లేకపోతే తొందరపడుతున్నావా, తొందరపడి మాట్లాడుతున్నావా, తొందరపడి ప్రవర్తిస్తున్నావా? అది తుదకు దేవునికి, మనుషులకు, నీకు కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆలోచన చేయి. దేని దగ్గర తొందరపడుతున్నాం? దేని దగ్గర దీర్ఘశాంతముతో, ఓపికతో, సహనంతో కనిపెట్టవలసినటువంటి మనము దేవుని యొద్ద దేని విషయం దగ్గర మనం తొందరపడుతున్నాము, మానవ ప్రయత్నాలు చేస్తున్నాము? కానీ అంటున్నాడు భక్తుడైనటువంటి దావీదైతే, నేను ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉన్నాను. ఆయన తన చెవియొగ్గి నా మొర ఆలకించాడు. నేను ఆయన యొద్ద విచారణ చేశాను. నా కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించాడు. నేను ఆయన వైపు చూశాను. నా ముఖాన్ని ఆయన ఎన్నడూ సిగ్గుపడనివ్వలా. నాకు వెలుగునిచ్చాడు, నాకు పరిష్కారాన్ని చూపించాడు. ఏ దేవుడైతే ఆనాడు అబ్రహాము మొరలు ఆలకించాడో, ఏ దేవుడైతే నాడు దావీదు మొరలు ఆలకించాడో, ఇప్పుడు ఆ దేవుడు మన మొరలకు, మన ప్రార్థనలకు ఎల్లప్పుడూ సమీపస్తుడే, ఎల్లప్పుడూ దగ్గరగా ఉండేటువంటి వాడే. నీవు నేను దీర్ఘశాంతంతో కనిపెట్టుకొనగలిగితే, ఓపికతో, సహనంతో ఎదురు చూడగలిగితే, ఆ కార్యాన్ని మన కళ్ళారా, మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతాం. ఆ రోజు రుచి లేని నీళ్లను రుచికరమైన, మధురమైనటువంటి ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మన జీవితాల్ని మార్చడానికి ఆయన సంసిద్ధుడిగానే ఉన్నాడు. కావలసింది ఒకటే, దీర్ఘశాంతము. తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. నమ్మకం గొప్పతనం, మీ ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీ లేఖనమైనటువంటి అద్దంలో మరొకమారు మా జీవితాలను మేము చూచుకొనగలగడానికి మాకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మాలో లోపాలేమిటో, మేము దేని దగ్గర మా జీవితాన్ని సరిచేసుకునవలసిన వారమో, వేటి విషయంలో మాకు సవరణ అవసరమైనదో మీరు మాతో మాట్లాడుతూ, సంఘమైన మేము విఫలము కాకూడదని, వైఫల్యానికి గురి కాకూడదని, మేము బోధ దగ్గర సేవకులుగాను, విశ్వాసులుగాను జాగ్రత్త వహించవలసిన వారమని, బోధను సిద్ధపరచుకున్న దగ్గర అది పూర్తిగా వనరుల మీద కాదు కానీ విశ్వాసుల స్థితిగతులను అంతరంగాల్లో మేము పదిలం చేసుకుని మీ యొద్ద మేము కనిపెట్టగలడానికి, మీరు ఇచ్చిన నడిపింపును బట్టి, తలంపులను బట్టి మేము బోధించగలడానికి కృపనివ్వండి. అలాగనే విశ్వాసులు ఏ బోధ అయితే సంఘంలో బోధింపబడుతుందో ఆ బోధ మానవ ఉద్రేకమైనదా, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి, ఆత్మ ప్రేరేపణ బట్టి నాటి భక్తుల వలె వారు పలుకుతున్నారో లేదో గుర్తించగలడానికి వారి మనోనేత్రాలు మీరు తెరవజేయమని మీ యొద్ద వేడుకుంటూ, దీర్ఘశాంతమైనటువంటి ఆత్మీయ ఫలం ఫలించేటువంటి వారమైన మేము మొట్టమొదటిగా ఎలా ఉంటామో, మేము దీర్ఘశాంతంతో మీ కొరకు కనిపెట్టేటువంటి వారిగా ఉంటామని ఎన్నో పర్యాయాలు అనేకమైనటువంటి వాటి దగ్గర దీర్ఘశాంతము, సహనాన్ని, ఓర్పును విడిచిపెట్టి తొందరపాటుతో మాట్లాడినవి ఎన్నో, తొందరపాటుతనంతో ప్రవర్తించినవి ఎన్నో, వాటితో మీకు దుఃఖాన్ని కలిగించిన అనుభవాలు ఎన్నో, మనుషుల్ని దుఃఖపెట్టినటువంటి అనుభవాలు కూడా ఎన్నో, తుదకు మాకే నష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో. మా అసమర్థతను, మా ఓటమిని మేము సమస్తాన్ని రాత్రి మీ పాదాల చెంత విడిచిపెడుతున్నాము. మాకు మీ కృపనివ్వండి. ఒక అబ్రహాము వలె, ఒక దావీదు వలె మేము దీర్ఘశాంతంతో కనిపెట్టగలడానికి, ఎదురు చూడగలగడానికి మాకు కావలసిన మీ మెండైన కృపనివ్వమని ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడువుగా, ఈ విషయంలో మేము కడవరకు స్థిరులుగా కొనసాగునట్లుగా మేము మీ వైపు తేరి చూస్తుండగా మాకు మీ కృపనివ్వమని మీ యొద్ద వేడుకుంటున్నాము. మరి అన్నాడు ఈ స్థితిగతుల దగ్గర మేము ఓడిపోకుండానట్లు, పడిపోకుండానట్లు, దిగజారిపోకుండానట్లు, వెనుదిరగకుండానట్లు మమ్మల్ని మీరు బలపరిచి స్థిరపరచమని ఎంతమంది అయితే ఈ రాత్రి మీ ప్రియులు వారి అంతరంగాలను
వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క జీవితాలను మీ కృపకు అప్పచెప్పుకున్నారో మీరు పొదులుపరిచి భద్రపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైనటువంటి నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.